శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 819వ నామము సర్వాంతర్యామిని. ఈ నామానికి అర్థం ఏంటి అంటే సర్వ అంటే అన్నింటిలోనూ, అంతర్ అంటే లోపల ఉండి, యామిని అంటే నియంత్రించేది అని అర్థం వస్తుంది. ఈ సమస్త విశ్వంలో అన్ని జీవుల్లోనూ అంతర్యామిగా ఉండి వారిని నియంత్రిస్తూ ఉంటుంది అమ్మవారు. ఆ తల్లి ప్రతి జీవులో తాను వసించి ఉండడమే కాకుండా వారిని తన యొక్క విశ్వ ప్రణాళికలో ఒక భాగంగా నడిపిస్తూ ఉంటుంది. అద్వైత భావాన్ని అనుసరిస్తే భగవంతుడు జీవుడు వేరు కాదనమాట. ఈ ప్రపంచంలో కేవలం భగవంతుడే ఉన్నాడు కానీ వేరెవరూ లేరు అనే ప్రతి వారు భావించగలిగినప్పుడు, అంటే భగవంతుడు వేరు నేను వేరు అనే భావన ఉండకూడదు, మేమిద్దరము ఒకటే అనే భావన రావాలి. వారికి ఈ సమస్త విశ్వంలో వ్యక్తులందరిలోనూ సమస్త వస్తువుల్లోనూ కూడా కేవలం జగన్మాత మాత్రమే దర్శనమిస్తూ ఉంటుంది. జీవుల యొక్క హృదయాకాశంలో లేదంటే ధారాకాశంలో జ్యోతి స్వరూపంలో కొలువై ఉన్న జగన్మాతను వసన్యాది వాగ్దేవతలు సర్వాంతర్యామిని అనే నామంతో కీర్తించారు. ఇదే విషయాన్ని గీతాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 18వ అధ్యాయమైన మోక్ష సన్యాస యోగంలోని 61వ శ్లోకంలో వివరించారు. పరమేశ్వరుడు సమస్త ప్రాణుల హృదయాల్లో స్థితుడై ఉంటాడు. ఓ అర్జున, భౌతిక శక్తి తయారు చేయబడిన యంత్రములను అధిరోహించి ఉన్న జీవాత్మల గతిని వాటి వాటి కర్మలకు అనుగుణంగా ఆయన నిర్దేశిస్తూ ఉంటాడు. భగవంతుడు చెప్పినట్లు వినినా వినకపోయినా జీవులు ఎల్లప్పుడూ కూడా అమ్మవారి యొక్క ఆధీనంలోనే ఉంటారు. సమస్త అంతఃకరణములను నియమించినది అంతర్యామి. బృహదారణ్యక ఉపనిషత్తు ఏం చెప్పింది అంటే ఈ నా ఆత్మ అంతర్యామి అమృతము అని. మాండూక్య ఉపనిషత్తు ఈ ఆత్మ అన్నింటి యందు ఉన్నది, అన్నిటికీ కారణం కూడా అని వివరించింది. అందువలన సర్వాంతర్యామి అయిన పరమేశ్వరి సమస్తమైన అంతర్యామి, అన్నిటికీ రూపం ఆవిడే, అన్నిటి యందు ఉండేది. వేదములు ఏం చెప్పాయంటే దాన్ని సృజించి దానినే ప్రవేశించెను. దానిని జీవుల యొక్క జన్మ సమయంలో వారి శిరోభాగమున గల బ్రహ్మరంధ్రం ద్వారా ఆత్మ జీవుల్లోకి ప్రవేశించి వారి హృదయంలో కొలువై, ఈ విషయాన్నే గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 18వ అధ్యాయమైన మోక్ష సన్యాస యోగంలోని 61వ శ్లోకంలో వివరించారు. పరమేశ్వరుడు సమస్త ప్రాణుల హృదయాల్లో స్థితుడై ఉంటాడు. ఓ అర్జున, భౌతిక శక్తి చేత తయారు చేయబడిన యంత్రమును అధిరోహించి ఉన్న జీవాత్మల గతిని వాటి వాటి కర్మలకు అనుగుణంగా ఆయన నిర్దేశిస్తూ ఉంటాడు. భగవంతుడు చెప్పినట్లు వినినా వినకపోయినా జీవులు ఎప్పుడూ కూడా జగన్మాత యొక్క ఆధీనంలోనే ఉంటారు. సమస్త అంతఃకరణములను నియమించినది అంతర్యామి. బృహదారణ్యక ఉపనిషత్తు ఈ నా ఆత్మ అంతర్యామి అమృతము అని చెప్పింది. మాండూక్య ఉపనిషత్తు ఈ ఆత్మ అన్నిటి యందు ఉన్నది, అన్నిటికీ కారణం కూడా అని వివరించింది. అందువలన సర్వాంతర్యామి అయిన పరమేశ్వరి లలితాంబికను సమస్తమైన అంతర్యామిని, అన్నింటి రూపము, అన్నిటి యందు ఉండునది. వేదములు ఏం చెప్పాయంటే దానిని సృజించి దానినే ప్రవేశించను అని, దాన్ని ప్రవేశించి అతడు చరాచరుడాయను అని పేర్కొన్నాయి. అంటే దేవి అన్నిటినీ సృజించి అన్నిటి యందు వ్యాపించి ఉన్నది అని భావం అన్నమాట. జగన్మాత లలిత త్రిపుర సుందరి జీవులందరూ ఉదయాకాశంలో లేదంటే దహరాకాశంలో కొలువై ఉంటుంది. ఆ విషయం మనందరికీ తెలుసు కదా. అయితే జీవుల్లోకి ఆ తల్లి ఎలా ప్రవేశిస్తుంది? జీవుల్లో ఆత్మ ప్రవేశించడానికి 2 దారులు ఉన్నాయి. అవి ఒకటి ఊర్ధ్వ భాగం నుంచి, 2 అధో భాగం నుంచి. అధో భాగం లేదంటే దొడ్డి దోవ ద్వారా ప్రవేశించడం రాచరికమైంది కాదు కాబట్టి జీవుల యొక్క జన్మ సమయంలో దొడ్డిదారి నుంచి ప్రవేశించడం రాచరికమైంది కాదు కాబట్టి జీవుల యొక్క జన్మ సమయంలో వారి శిరోభాగం గల బ్రహ్మరంధ్రం ద్వారా ఆత్మ జీవుల్లో ప్రవేశించి వారి హృదయంలో కొలువై వారిని చైతన్యవంతులుగా చేస్తూ ఉంటుంది అని ఐతరేయోపనిషత్తు వివరించింది. ఈ విధంగా సమస్త జీవుల్లో సర్వాంతర్యామినిగా చైతన్యం యొక్క అంశగా ఆ తల్లి కొలువై ఉంటూ ఉంటుంది.
వేదములు పాంచభౌతిక స్వరూపమైన ఈ జగత్తును సృష్టించి దాని యందు ప్రవేశించి మూర్తము అనగా కనపడునదిగాను, అమూర్తము అంటే కనపడనిదిగాను అయ్యింది. స్మృతి యందు కూడా సమస్తమును అన్ని వేళలా తెలుసుకొనుట వలనను ఉత్పత్తి ప్రళయములను చేయుట వలనను సర్వాంతర్యాముగా చెప్పబడింది. అంటే అమ్మవారే ఉత్పత్తి చేస్తుంది, అమ్మవారే ప్రళయాన్ని కూడా సృష్టిస్తుంది. అన్నీ ఆవిడే చేయడం వల్ల అమ్మవారిని సర్వాంతర్యామి అని పిలిచారనమాట. 30 లక్షల మృగజాతుల యందును, 20 లక్షల స్థావరములందును, 11 లక్షల క్రిమిజాతులందును, 10 లక్షల పక్షి జాతులందును, 9 లక్షల జలచరా జాతులందును, 4 లక్షల మానుష్య జాతుల యందును, మొత్తం 84 లక్షల జీవరాశుల యొక్క ధారాకాశంలో అమ్మవారు కొలువై ఉంటుంది. కాబట్టే అమ్మవారిని సర్వాంతర్యామి అని వ్యవహరించారు. కాబట్టి సర్వాంతర్యామిని అనే నామంతో మనం స్మరిస్తూ ఉన్నట్లయితే, నామంలో చెప్పుకున్న విధంగా మన యొక్క ధారాకాశంలో అమ్మవారు నివసిస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎన్ని లక్షల ఈ జీవకోటిలో అమ్మవారు నివసిస్తూ ఉంటారో చెప్పుకున్నాం కదా. అదేవిధంగా ప్రతి వారిలో అమ్మవారు నివసిస్తూ ఉంటారు. కాబట్టి అదే విధమైనటువంటి మనము బుద్ధితో ఉన్నట్లయితే అందరూ మనకి అమ్మవారిలాగే కనిపిస్తారు కదా. అదేవిధంగా భక్తితో మనం అందరినీ చూడడం వల్ల మనకి కోపము, అసూయ, ఈర్ష్య, ద్వేషము ఇలాంటివి మన దర చేరకుండా అందరిలోనూ మనం అమ్మవారిని చూస్తూ ఉంటాము. అది మనకి సాధ్యమవుతుంది. కాబట్టి ఈ నామంతో మనము అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతాము. శ్రీమాత్రే నమః.